సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. ఇండస్ట్రీలో మీరు ఎంతో మంచి మంచి స్క్రిప్ట్స్ ఇచ్చారు. పెద్ద సినిమాలే కాదు, ఈవెన్ చిన్న సినిమాలు కూడా మీరు చేశారు. కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా కానీ వన్స్ మీరు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత, అంటే మీరు మీన్స్ పరుచూరి బ్రదర్స్, మీరు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా విజయవంతంగా ఆ సినిమాలు ప్రదర్శించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇలాంటి అవార్డ్స్ ఎన్నో వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో చిన్న సినిమాలు అనేవి ఇంత విజయవంతంగా ఆడట్లేదు. దానికి కారణం ఏంటంటారు? అంటే హీరోయిజం అలవాటు పడ్డారమ్మా మన వాళ్ళు జనం. ఇప్పుడు కూడా థియేటర్ ఎవరు ఎట్లా, ఇప్పుడు కూడా అలవాటు పడిపోయారు థియేటర్కి ఎవరు. ఎందుకంటే హీరో అంటే ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి, ఆయన మెగాస్టార్, ఆయన అంటే లైకింగ్ ఉంటుంది, చూస్తారు. అట్లా మహేష్ బాబు వాళ్ళందరూ వాళ్ళంటే తర్వాత మా ప్రభాస్ చిత్రం ఏంటంటే చాలామంది హీరోలకి ఫస్ట్ సినిమాలు మేము రాజు. అవును. అండ్ అదే సార్, ఇండస్ట్రీలో ఇటు ప్రభాస్ గారికి కానివ్వండి, లేకపోతే రామ్ చరణ్ గారికి కానివ్వండి, అండ్ ఎంతో మందికి మీ చేతులతో మీరు మహేష్ బాబు గారు రాజకుమారుడు, అసలు ఇండస్ట్రీ హిట్స్ అన్ని కూడా అద్భుతాలు అనమాట అన్ని. అంటే స్క్రిప్ట్ ఇచ్చారు, వాళ్ళని ఆశీర్వదించారు, ఇప్పుడు పెద్ద టాప్ పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. అండ్ ఎప్పుడైనా మీరు వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటారా ఇప్పటికీ కూడా? చూస్తున్నారా? అంటే ఇప్పుడు బయటికి ఇప్పుడు ఎక్కువగా మీరు బయటకు వెళ్ళట్లేదు కదా, సో ఏ సినిమా అయినా కానీ కంపల్సరీగా టీవీలో చూస్తారు. రోజు కనీసం ఒకటన్నా మాది వస్తుంది. ఎందుకంటే మేము రాసింది 366 మూవీస్ కి. ఆల్మోస్ట్ మీరు రామారాయుడు గారికే ఎక్కువ రాయడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే వారికి మీకు మధ్యన ఏదైనా అనుబంధం? అంటే వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా మేమే. ఇప్పుడు అతనికి 75th మూవీ అనేది జరుగుతుంది. కలియుగ పాండవులు మేమే కదా. కలియుగ పాండవుల నుంచి 30 సినిమాలు రాదు వరుస. ఎవరు? వెంకటేష్ బాబు. చిరంజీవి గారికి ఖైదీ, మరి తర్వాత ఘరానమ్మగుడు, గ్యాంగ్ లీడర్, ఠాగూర్, ఇంద్ర, అట్లాంటి సినిమాలు. ఎంత 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 అద్భుతమైన సినిమాలు సార్ అసలు. ఎంత అసలు ఒకడు మీరే. ఎంఎస్ రాజు గారు మా చేత మంచి సినిమాలు, మన వర్షంలో ప్రభాస్ ఉంటాడు. ప్రభాస్ గారు ఈశ్వర్ కూడా, అంటే ప్రభాస్ గారిని ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు. తర్వాత ఇది రాసాం వర్షంలో త్రిష. అందరూ డైలాగ్ ఇష్టం. ఏదో త్రిష ఫాదరు ప్రకాష్ రాజ్ గారు పెడతారు ఫిట్టింగ్ ఇద్దరికి. ఆ అమ్మాయి కోపం వస్తుంది. ఏంటి నమ్ముతున్నావా అది చెప్పిందంతా? పెద్దవాళ్ళు మా నాన్న ఎందుకు నమ్మద్దు అంటుంది. అయితే నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ లేని చోట నేను ఉండలేను వెళ్ళిపోతాడు. బా అవును, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యే సీన్ అది, ఇంటర్వెల్ బ్యాంగ్ కదా. అవును, ఎంత గొప్ప అంటే సింపుల్గా ఉంటుంది, ఏం పెద్ద కవిత్వం ఉండదు, సింపుల్గా ఉంటుంది. కవిత్వం గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట, మీరు పాటలు కూడా రాశారు కదా, మీరు పాటలు కూడా రాశారు, కానీ సినిమాలు ఇచ్చినంత ఎక్కువగా మీరు పాటలు ఇవ్వకపోవడానికి కారణం? అంటే కథ రాయడానికి, మాటలు రాయడానికే టైం సారేది కాదు, పైగా షూటింగ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. నేను దాదాపు 125 సినిమాలు యాక్ట్ చేసి నాకు 10 నంది అవార్డులు వచ్చింది. 10 నంది అవార్డు కర్తవ్యంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. చూసాం సార్, అసలు మీ దగ్గరకు వచ్చే ముందు మీ అవార్డ్స్ అన్ని చూస్తూ మేము మీ దగ్గరకు వచ్చాము. 10 నందులు అప్పుడు ఉండేవి. 10 నందులు అంటే అసలు అది చిన్న విషయమా? ఒక నంది అవార్డు రావాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంతో గొప్ప. అలాంటిది 10 నంది అవార్డులు రావడం అంటే ఇండస్ట్రీలో మామూలు విషయం కాదు కదా. సినిమా గణేష్ దానికి వచ్చింది. తర్వాత కృష్ణవంశీ డైరెక్ట్ చేసి సింధూరం నాకు వచ్చిందిగా.
కృష్ణవంశీ గారి ఫస్ట్ సినిమా సింధూరం. అసలు నాకు అర్థం కాని విషయం అదే సార్. ఇటు క్లాస్ మూవీస్, మాస్ మూవీస్, వయలెన్స్, అంటే ప్రతిదీ, అంటే అన్ని రసాలు కలగలిపి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి కదా. జనరల్ గా ఏంటంటే ప్రతి సినిమాకి స్టోరీ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణి ఉంటుంది. అంటే ఈ రైటర్ ఇలాంటి స్టోరీస్ మాత్రమే ఇవ్వగలరు అని చెప్పేసి ఒక మార్క్ ఉంటుంది ఇండస్ట్రీలో. కానీ మీ బ్రదర్స్ చేసే ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉండేవంటే ఇటు క్లాస్, ఇటు మాస్, ఎటువంటి రకమైన ఆడియన్స్ కానీ అలరించే విధంగా ఉండేవి. జనం చెప్పుకునే డైలాగులు అన్నీ మా బ్రదర్ రాశాడు. ఇది కంటి చూపుతో చంపేస్తా, కత్తులతో కదరా, కత్తితో కాదు కంటి చూపుతో. అసలు నిజంగా సమరసింహారెడ్డి, మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా, ఇట్లాంటివన్నీ మా తమ్ముడు. నేనేమో క్లాస్, మా వాడు ఫుల్ మాస్, మా గోపాలకృష్ణ. అంటే విడిగా కూడా మీరిద్దరు అలాగేనా? అంటే సినిమా పరంగా అడగట్లేదు. మాట్లాడా మా మరదలు పుట్టినరోజు వాళ్ళ, అంటే గోపాలకృష్ణ వైఫ్. అది నా పెళ్ళి 17 ఏళ్ళు. 17 సంవత్సరాలకే పెళ్ళయిందా? అప్పుడే. అంటే ఆ రోజులో లేడీస్ పెద్ద మనిషి అయితే పెళ్ళే, అయితే ఆగేవారు కదా. వెంటనే నేను చదువుకుంటున్నా అప్పుడు, బిఎస్సి ఫస్ట్ ఇయర్ బందర్లో, హిందూ కాలేజ్, బందర్ హిందూ కాలేజ్ అక్కడ చదువుతున్నా. కృష్ణా జిల్లా నుంచి వచ్చే, జనరల్ గా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు కదండి. అందరు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తెనాలి రైటర్స్ గొప్పవాడు, గొప్పవారు నా ఎదురుగానే కనబడుతున్నారు కదా కృష్ణా జిల్లా నుంచి వచ్చి.